సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదని తాము సరిపోదామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి జాతీయ నిబద్ధత ఉంటే చర్చకు రాలేకపోతే తప్పుడు కూతలు కూసినందుకు మహానాయకుడిపై అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి కేసీఆర్కు క్షమాపణ చెప్పు. చర్చ కోసం రేవంత్ ఎక్కడికి రమ్మన్న వస్తా, చర్చకు సత్తా లేకపోతే సవాళ్లు చేయొద్దు. సీఎంకు వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఫైర్ అయ్యారు. రైతు సంక్షేమంపై చర్చించేందుకు మంత్రులనే వస్తారని అనుకుంటే సీఎం రేవంత్ ఎవరిని పంపలేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదని తేలిపోయింది. సీఎంకు బూతులు తప్ప రైతుల గురించి మాట్లాడడం రాదు. ఏ ప్రాజెక్టు ఏ నది బేసిన్లో ఉందో కూడా తెలియకుండా సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ నాయకత్వంలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు తన తొత్తులకు అని దుయ్యబట్టారు కేటీఆర్. కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది. రాష్ట్రంలో నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని